కృష్ణా జిల్లా మట్టగుంట గ్రామంలో ఆండ్రాజు బ్రదర్స్ అరాచకాలు వెలుగు చూశాయి. తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకుంటూ గ్రామంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ సరిహద్దుల విషయంలో తమ మాటే న్యాయం అంటూ జేసీబీతో సరిహద్దు రాళ్లు తొలగించినట్లు బాధితులు చెబుతున్నారు. పోలీస్, రెవెన్యూ అధికారులను సైతం బెదిరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక ఐటీ మంత్రి లోకేష్ పేరు చెప్పి భయపెడుతున్నారని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అసలు నీకు ఇక్కడ సరిది లేదు, ఆడిది సరిదు, ఆడొచ్చి ఆపాలి. నీకు అసలు సంబంధం లేదు, నీకు అసలు సంబంధం లేదు. ఇదిగా సరిది ఆడు. నీకేమన్నా అభ్యంతరమా? మరి అప్పుడు ఎందుకు చెప్పిందినా పిల్లకాయం చేసుకుని తలం పంచుకుని నాకు తలం కావాలి, దారి కావాలి కాబట్టి నేను ఆ తలం జరిగి నేను ఈ తాడు ఇచ్చేసాను. నీకు ఇంకెక్కడ ఉందా? నీకు నేను దారించుకున్నా సామే, నువ్వు దారించుకున్నా. నేను ఆడికి సరే నీకు నాకు సరే నాకు సరే మాది గంజు తలం ఉంది ఇక్కడ. అదే అరే ఈ పక్క లైన్ ఎల్లుదప్పుడు ఎంత అంటప్పుడు మీరు ఆ పక్క లైన్ ఏంట్రా అంత దూరం ఏంట్రా? అదట్టుకుంటే అడిగి దింగారు ఇంకా ఎక్కడ దాతానంటే వస్తారు వెళ్తారేంటి? మనం వెళ్తే రావాలిగా. ఎందుకు డ్రైనేజీలో పది లోపల తీశారు, రాయికి పక్కన నాన్నగారు చూసి ఇలా పూజారు చెప్తే సరే పాద్దాలు అన్నారు. అనేది కదా అశ్రద్ధ అయిపోయింది. అశ్రద్ధ అయిపోయిన తర్వాత నేను ఆయన సరే పువ్వులో సరిగ్గా వచ్చాను. ఏం జరిగింది? ప్రైవేట్ జరుగుతుంది కొలిచుకెళ్ళి కొలిస్తే ఆధార్ కూడా నేను అది మా నాన్నగారు గవర్నమెంట్ కాదండి, గవర్నమెంట్ సర్వర్ గారు వచ్చి మన కొంచెం కొలిస్తే కరెక్ట్గా ఇలా కొలిచారండి. లైసెన్స్ ఇచ్చి పెద్దలు ప్రదేశంలో వెళ్ళిపోయారు. కొలిచారండి. ఇలాగ వచ్చిందండి. ఇలాగ వచ్చి టోబీసీ పక్క ప్రదేశం పెద్ద ప్రదేశం ఇలా వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోయారండి. కాగితాలు చూపించారు. ఇలాంటి కాగితాలు తీసుకుని ఆ కాగితాలు లేదు సార్. మా కాగితాలు కాగితాలే కదా సమాధానం. తెచ్చుకోవాల్సిందే. కాగితాలు లేకపోతే రేపు అన్న రోజులు ఇప్పుడు అలా కదండి. లక్ష్మీ శారీ రెడీమేడ్ క్లాస్ షోరూమ్ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆయన బలహీనుడు, నేను బలవంతుడు అనుకో. ఉదాహరణకి వాళ్ళు ఏదో ఊరు వెళ్ళారు, ఏ అరుణాచలం ఎక్కడ వెళ్ళారు,
మొత్తం ప్రాపర్టీ అంతా వెకెట్ చేసేసి తలుపులు తాళా బదులు కొట్టి ఇది నాదే ప్రాపర్టీ, నీకు ఆధారాలు ఏంటి అంటే ఏం చెప్తావు, మన సమాధానం చెప్తావు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. కాగితం అనేది మెయిన్ కదా, డాక్యుమెంట్ పని చేయండి. కాగితం అనేది మా దగ్గర లేదని ఆ విషయం చెప్పండి. రండి స్టేషన్కి రండి, గొడవ అయితే పడద్దు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మాకు కాగితాలు తెలిసింది అక్కడ నాకు జార్ఖండ్ వెళ్తారు, నాకు జార్ఖండ్ అదే అయితే మన చదివింది కాబట్టి నాకు కొంచెం చదివితే నాకు తెలుసు కాబట్టి మేము దీన్ని జార్ఖండ్ దిగులేదు మా వాళ్ళు. అలాగే నేను అనేది ఆ పోస్టింగ్ ఎప్పుడు కట్టారది? ఈ మధ్య వేస్తున్నారు. ఈ మధ్య అంటే మరి సంవత్సరం వచ్చినప్పుడు ప్రాసెస్ జరుగుతుందా? అది ఇది కూడా సంవత్సరం కింద కట్టిందేనా? పోస్టింగ్ మొత్తం మొన్న ఈ రాళ్ళు ఉన్నాయండి, కింద రాళ్ళు ఉన్నాయండి, రాళ్ళు ఉన్నాయండి. ఆ పక్క ఎదర పక్క లేవండి, డ్రైనేజీలు పడుతూ తీసేసారండి. సరే యాజ్ పర్ రికార్డు ప్రకారం మనం వెళ్ళాలి తప్ప ఆఫ్ రికార్డులో వెళ్తాం లేదు. అర్థమైందా? అది ఇప్పుడు మనం మాట్లాడామంటే రూల్ పొజిషన్ ఉండాలి చూసుకున్నాం. చదువుకున్నాం ఇప్పుడు ఏదైనా డిగ్రీ చదివాలంటే మా ఆధారం ఏంటి? సర్టిఫికేట్ ఉందా? ఉంటేనే కదా డిగ్రీ. సార్ నేను అనేది ఎవరు సాయం లేనప్పుడు పట్టుకున్న తర్వాత కాగితాలు రాయించుకోవాలి కదా. ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారా? మీ నాన్నగారు ఉన్నారా? ఎక్కడ ఉన్నారా? మరి అదే ఎప్పుడు కూడా పెట్టుకోండి. ఎప్పుడు కూడా డబ్బులు గిబ్బులు అటువంటి ఏమంటే మీరు అసలు గొడవ ఇక్కడ ఏం వద్దు. రికార్డు ఉంటే మాట్లాడండి, రెండు స్టేషన్ మాట్లాడండి, ఎస్ఐ దగ్గర రండి, దానికి సబ్జెక్ట్ ఏంటో చూస్తారు, నా ఎంక్వైరీ చేసి చేస్తారు అంతవరకే. అంతేగాని రికార్డు లేకుండా మాట్లాడతారు. రెండు పేర్లే రాసుకో. గొడవ పట్టడం వల్ల టూర్ నష్టం పొద్దు లాభం అండి. మీకు వచ్చే ఉపయోగం లేదు దానివల్ల. ఇప్పుడు వాళ్ళు రికార్డు ఉంది చక్కగా, అంత రికార్డెడ్గా ఉంది చక్కగా. 2003లో చూపిస్తున్నారు వాళ్ళు. మీరు కూడా అటువంటి రికార్డు తీసుకొచ్చారనుకో ఎస్ఐ దగ్గర లేకపోతే మనం చేయగలదు ఏమి లేదు. మీరు చేయండి. ఖరీదు తప్పు కల్పించారండి. మీరు చూసుకోండి. గవర్నమెంట్ సర్వే రావాలండి. అలా కదండి, గవర్నమెంట్ ప్రధానంలో రావాలి. ప్రైవేట్ సర్వే సర్వేరు తప్పు వచ్చారంటారు. సర్వేరు ఏ రికార్డు ప్రకారం, మీ ఏ రికార్డు ప్రకారం వస్తుంది? రికార్డు ఏమి లేదండి. వాళ్ళు చూపించిన కాదండి నా దాంట్లో ఈ రికార్డు తప్ప తప్పుడు వాళ్ళు ఎన్ని సెంట్లు ఉందని నేను చెప్తున్నాను. లేదండి అంట్లా మీకు రికార్డు లేదు, ఆయన రికార్డు ఉంది. ఈ రికార్డు తప్ప అంటే తప్పు రికార్డు తప్పు కదండి. నేను రికార్డు ఎలా చెప్తారు? మాకు ఖరీదు తెలిసిపోతున్నాయి కదా. మాకు ఖరీదు తెలిసిపోతున్నాయి. అవి మాకు చెప్పకూడదులే కానీ తెలుసుకోండి. పోలీస్ స్టేషన్ రండి, మాట్లాడదు పూర్తిగా చెప్పండి. ఎలా కదరా సర్వే పెట్టేసుకుంటారు వాళ్ళు. నీ కాగితాలు కూడా ఉంటే తీసుకుని చెప్పేది ఓ మాట చెప్పేది ఎందరో మాట. నీ కాగితాలు ఏమన్నా 10 రోజులు 5 రోజులు కావాలంటే నేను అడగ తీసుకుని పెట్టుకుంటానంటే 10 రోజులు ఆగుతారు. నీకు అది అవకాశం ఇస్తాం. లేదనుకుంటే వాళ్ళు సర్వే పెట్టుకుంటారు. కానీ నేను చెప్పేది ఒకసారి ఎన్ని మాట్లాడరా, నీకు ఆ పక్కనోడు నోటీసులు ఇస్తారు. అర్థమైందా? దాని ప్రకారంగా మండల సర్వేలు వస్తారు. అదేవిధంగా మీకు ఏ అనుమానంలో నివృత్తి చేసి కుక్కలేస్తారు. కానీ మీరు ఆ పక్కలు ఈ పక్కలు అంగీకరించవచ్చిందే. సరే ఇంకా అది
ఇప్పుడు ఆయన గడ్డమేమంటున్నాడు వద్దన్నాడు అప్పుడు ఆ తలం కొలిస్తే లాగే ఉందా ఇంకొన్ని వస్తుందా లేదా తలం మాది ఎంత అనేది మాకు కొలుతామంటున్నా నేను అడిగాను వినపడలేదు మీకు ఎంత నేను ఏదో ఇప్పుడు ఎలాగన్నారు ఎవరిది ఇమ్మని అంటారా 7:30 కొలుచుకోమన్నాడు ఆడును మీరు ఏదో అడుగుతే అప్పుడాడుతున్నారు తప్ప మీరేమో 7:30 ఏమో ఇవ్వను అంటాడు 7:30 కొలుచుకోమంటున్నాడు మనం 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 చదువుకుంటే ఏదైనా చదువుకోవచ్చు అలా కాదు చదువుకుంటే ఏదైనా చదువుకోవచ్చు నేను ప్రత్యేకంగా నారాజు ప్రామాణికాలు ఇళ్ల స్థలాలు కూడా ఉండవు మీరిద్దరు చదువుకుంటానంటే పెద్దలోడు చెబుతారు ఇప్పుడు సర్వే నెట్ కొలుచుకోండి అని చెప్పింది సర్వే పెట్టుకుంటానని సచ్చినా అని చెప్పాడు అయ్య బాబా ఆ రోజు నేను చెప్పాను సర్వేర్ వచ్చినా మనం చదువుకుంటేనే అవుతుందని నేను చెప్పాను ఇప్పుడు మమ్మల్ని అనకండి మీరు మిమ్మల్ని ఎందుకంటే నేను ఆ రోజే చెప్పా సర్వేర్లు వచ్చి ఎఫ్ఎంపీలో ఉండవు మనం చదువుకోవాల్సిందే అని పబ్లిక్ అన్నా నేను బాబాయ్ ఆ రోజు ఆయన ఏమన్నారు సర్వేర్ ఎంత చెప్తే అంతే అన్నారు